హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. జగన్ అరెస్టుని ఎలా చూస్తారు? జగన్ అరెస్ట్ అవుతాడని నమ్మచ్చా? జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది రాజకీయ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే కేసులో ఉన్న విషయం కన్నా పొలిటికల్ డెసిషన్ కీ రోల్ పోషిస్తుందని అనుకుంటున్నాను. నా ఉద్దేశంలో గతంలో ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం కేసును చూసి అరెస్ట్ కావచ్చు, కాకపోవచ్చు, లేదా బెయిల్ రావచ్చు రాకపోవచ్చు, ఇట్లాంటి చర్చలు జరిపే అవకాశం ఉండేది. లేదా 10-15 ఏళ్ళుగా జరుగుతున్న పరిణామాల్లో కేసు కన్నా పొలిటికల్ డెసిషన్ కీలకంగా ఉంటుంది. అరెస్ట్ చేస్తే ప్రయోజనం ఎంత, అవతల వైపు ప్రయోజనం ఎంత, దీన్ని ఎక్కువ బేరే చేసుకొని చేస్తున్నారా అని అనిపించే కారణాలు కనిపిస్తున్నాయి. ఏ వ్యక్తినైనా, ఏ స్థాయి నాయకుడినైనా అరెస్ట్ చేయడానికి, విచారించడానికి పెద్ద కారణాలు ఉండాల్సిన అవసరం లేనట్టుగా మనకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ విచారణ ఒక దశలో పోతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళు ఇచ్చే సమాచారం లేదా మాటలు, వాళ్ళు చెప్పే ఆధారాల ఆధారంగా మేము విచారిస్తాం ఫర్దర్గానే కోర్టు అరెస్ట్ లాంటివి చేస్తారు, శిక్షించడానికి కాదు కాబట్టి. కానీ కోర్టులు కూడా ఈ దశలో జోక్యం చేసుకునే అవకాశాలు ఉండవు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు గారి విషయంలో అట్లే జరిగింది. అంటే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వాళ్ళు విచారించాలనుకున్నా లేదా అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలనుకున్నా పెద్ద ఇబ్బందులు లేకపోవచ్చు. అంటే కేసుతో సంబంధం లేకుండా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. పొలిటికల్ డెసిషన్ ఎంత తీసుకుంటారు అనే దాన్ని బట్టే రిస్క్ ఎంత తీసుకుంటా ఉంటుంది. కాబట్టి నాకున్న అంచనా ప్రకారం కేసును, ఇప్పుడు జరుగుతున్న కేసు, చెప్తున్న ఆధారాలు, బయటకు వస్తున్న సమాచారం, కొన్ని పత్రికలు రాస్తున్న వార్తల ఆధారంగా కేసును ఆధారంగా చేసుకొని అయితే అరెస్ట్ చేయడానికి కొన్ని పరిమితులు ఉండొచ్చు. పొలిటికల్గా కూడా ఒక తెలుగుదేశం పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు లాగా దుందురుగ్గబోయే స్వభావం కాదు, పెద్ద లోకేష్ గారు వచ్చిన తర్వాత మారింది అంటున్నారు. అట్లాంటి మార్పులు ఏమైనా వచ్చి అరెస్ట్ చేయదలుచుకుంటే తప్ప ఇన్ జనరల్గా అయితే ఈ కేసులో ఉన్నటువంటి డెప్త్, మెటీరియల్ చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేంత పరిస్థితి వస్తుందని ఇప్పటికైతే నేను అనుకోవట్లేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ ఎలా చూడాలి? మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేసే కంటిన్యూ ప్రాసెస్ గానే చూడాలి. అంటే రేపు జగన్ గారిని అరెస్ట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఒకవేళ ఆ పొలిటికల్ స్టెప్ తీసుకుంటే అందరినీ వరుసపెట్టి అరెస్ట్ చేసే క్రమంలో ఒక ఎండ్ పాయింట్లో మీరు ఇచ్చిన అంత ఆధారం చేసుకొని ఆయన చుట్టుపక్కల అందరూ అరెస్ట్ అయినారు. ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు టెక్నికల్గా చుట్టూ లేకపోయినా జగన్ గారికి అత్యంత కీలకమైన వ్యక్తిగా ముద్ర ఉన్న వ్యక్తి కాబట్టి నేచురల్గా వీళ్ళందరినీ చేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారంతో జగన్ గారిని చేస్తున్నారేమో అనే దానికోసం కూడా చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను బేసిక్గా. కానీ మొత్తంగా చూసుకున్నప్పుడు వరుస క్రమంలో అరెస్టులు, సాంకేతిక అంశాల ఆధారంగా అరెస్ట్ వస్తున్నారు. అంటే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ పాయింట్ వరకు నాకు అనిపించేది ఒక పొలిటికల్గా నెగిటివ్ తెచ్చుకుంటున్నారనిపించింది. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు అంటే కేసులో ఏముంది అనేది విచారణ సంస్థలు తేల్చాలి. ఇన్ జనరల్ పొలిటికల్గా వచ్చిన వాతావరణం గత 2 రోజులుగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, కసిరెడ్డి గారిని, ఇంకా చాలా మందిని అరెస్టులు చేశారు. ముఖ్యమైన నాయకులను కూడా అరెస్ట్ చేశారు. ఎప్పటికీ రానంతటువంటి రియాక్షన్స్ మిథున్ రెడ్డి గారిలో వస్తుంది. దానికి కారణం వైసీపీలో కీలక వ్యక్తిగా ఉండడం మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబానికి ఉన్న నేపథ్యం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా కుటుంబంలో ముగ్గురు గెలవడం. రెండోది మిథున్ రెడ్డి గారు ఎక్కడ వివాదాల్లోకి ఎక్కడ కనపడకపోవడం. ఒక పొలిటికల్ ప్రత్యర్థులుగా నియోజకవర్గంలో తప్ప పక్క నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుని కనిపించదు. పైపించి ప్రతిపక్షాలందరితో కూడా ఇట్లాంటి విషయాలు పేచీలు పెట్టుకునే నేచర్ ఉన్న వ్యక్తి కూడా కాకపోవడం వల్ల తెలుగుదేశం శ్రేణుల్లో కూడా కొంత అవసరమా ఇట్లాంటివి అనే ధోరణి ఒకటి కనపడతా ఉంది. కాబట్టి రియాక్షన్స్ వస్తూ ఉంది, సపోర్టు వస్తూ ఉంది. తెలుగుదేశం శ్రేణి కూడా మిశ్రమ ఉంది. ఏదో టాప్ లీడర్స్, జనరల్గా ఉండేవాళ్ళు తప్ప ఎమ్మెల్యే స్థాయి ఉండేవాళ్ళు కూడా ఇది అనవసరమా అనే పరిస్థితి వస్తుంది. కానీ మిథున్ రెడ్డి కేసులో ఖచ్చితంగా పొలిటికల్ ప్రాసెస్లోనే అరెస్ట్ చేసి ఉంటారు. టెక్నికల్గా ఏమున్నాయో చూడాలి. బట్ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని నిర్ణయం పొలిటికల్గా తీసుకున్నప్పుడు ఈ అరెస్టులు అనేది దానికి దోహదపడుతుంది. ఇంకా కేసులో ఏముందో చూడాలి. బట్ పొలిటికల్గా చూసినప్పుడు మాత్రం మిథున్ రెడ్డి గారి విషయంలో కొంత తెలుగుదేశం ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం వచ్చిందని మాత్రం నాకు అనిపిస్తుంది. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి కుప్పంలో చంద్రబాబుని ఓడగొట్టడానికి సీరియస్ ఎఫర్ట్ పెట్టారు కాబట్టి దానికి దమ్కి అనుకోకూడదు. ఇది నేచురల్గా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫ్రమ్ ద బిన్ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో రాజకీయ ప్రత్యర్థిగానే ఉంటున్నారు. బహుశా ఈ ఎన్నికలే అనుకుంటారు, 2024 ఎన్నికల్లోనే చంద్రబాబు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పై చేయి సాధించింది. అప్పుడు ఓడిపోయినా గెలిచినా చాలా సందర్భాల్లో సమఉజ్జీగా నిలబడింది, లేదా పై చేయి సాధిస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో మీకు తెలుసు జెడ్పీ చైర్పర్సన్ ఒక సీటుతో అప్పుడు రెడ్డమ్మ గారిని చైర్పర్సన్ చేయడంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కీ రోల్ పోయిస్తే అప్పుడు చంద్రబాబు గారు ఏకంగా ముఖ్యమంత్రి.
అట్లాంటివి చాలా ఉన్నాయి ఈ మొత్తం వ్యవహారంలో. దానికి తోడు కుప్పంలో సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఒక పెద్ద రోల్ పోషించడం, పొలిటికల్ వైరం అనేది వాళ్ళ మధ్య ఉంది. దానికి తోడు ఈ కేసులోకి సంబంధించినంత వరకు వెళ్ళాలనే దూరంతో వెళ్ళడం, టాప్ లీడర్ని దీంట్లో లాగాలనుకున్నా, లేదా మద్యం కేసులో ఒక పెద్ద చర్చనీయాంశం దీని ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్లో మనం చూస్తే సాయి గారు, అంటే విచారణ కన్నా ప్రచారానికి ఎక్కువ ప్రయారిటీ వస్తుంది. అంటే విచారణ ఎంత జరుగుతుందో పోలు చెప్పాలి, విచారణ సమస్యలు. ప్రచారం మాత్రం దాదాపు అయిపోయినట్టు, మిథున్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పబోతున్నట్టు, జగన్ గారికి జరిపినట్టు, మొత్తం ఈ మద్యం అనేది ఇప్పుడు ఉదాహరణకు ఒక లెక్కగా చెప్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోవడానికి, ఇక్కడ బీఆర్ఎస్లో కవిత గారు ఓడిపోవడానికి మద్యం కేసులో ఒక కారణం ఉంటారు. నిజానికి అది టెక్నికల్గా కరెక్ట్ కాదు, ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాతనే కవిత గారిని అరెస్ట్ చేశారు. కానీ మద్యం కేసులో అరెస్ట్ కావడం, మద్యం కేసులో జైలుకు పోవడం అనేది ప్రజల్లో కొంచెం అనైతికంగా చూస్తారు, కొంచెం చులకనగా చూస్తారు, కొంచెం గ్లామర్ దెబ్బతింటుంది. కాబట్టి ఈ కేసుని ఎంత లాగితే అంత లాగి ముద్ర వేయగలిగితే పొలిటికల్గా వాళ్ళని కొంచెం దెబ్బ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అందువలన మద్యం కేసులు సీరియస్గా తీసుకుంటున్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. సీరియస్గా తీసుకోవడం అంటే మేము సీరియస్గా తీసుకుంటే సరిపోదు కదా, బిగ్ పర్సనాలిటీస్ అంతా అరెస్ట్ చేయడం లాంటివి చేస్తే బహుశా నేను అనుకుంటుంది ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళందరూ బెయిల్స్ వచ్చేంత వరకే ఇది నడుస్తుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ నడిచేదే ఉండదు, మళ్ళీ వాయిదాలు పోతుంటారు. ఇంకా ఈ ప్రభుత్వం కూడా పోతుంది, కొత్త ప్రభుత్వాలు వచ్చేస్తాయి, సంవత్సరాలు పడతాయి, అది మనదో తెలుసు. కానీ అంతవరకు ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి మద్యం అనే అనైతిక సబ్జెక్టులో కూడా విచ్చలవిడిగా అవినీతి పాల్పడ్డారు, డబ్బులు సంపాదించండి, మెసేజ్ ఎంత వీలైతే అంత ఇవ్వడానికి ఉపయోగపడతా ఉంది ఈ సబ్జెక్ట్ అనేది కూడా ఒకటి నడుస్తుంది చర్చ. అట్లా ఆ చర్చకి బలం చేకూర్చాలంటే కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడము లేకపోతే విచారణ పిలవడం చేయాలి. కాబట్టి ఆ వైపుకి వెళ్తున్నారు, అదొక పాయింట్. రెండోది మీరు అన్నట్టు సహజ వైరుధ్యం మిథున్ రెడ్డి గారితో లేకపోయినా పెద్దిరెడ్డి గారి కుటుంబంతో రాజకీయంగా ఉంది కాబట్టి సాంకేతికంగా ఒక అవకాశం దొరికింది కాబట్టి రెండు కలిసి ఈ నిర్ణయానికి కారణంగా కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. జగన్ ఇప్పుడు మొన్నటిదాకా యాత్రలని, తర్వాత ఏదో సూపర్ 6కి వ్యతిరేకంగా బాబు మోసం అంటూ పథకం ఇట్లాంటివన్నీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సర్కమ్స్టాన్సెస్లో మిథున్ రెడ్డి లాంటి లోక్సభ పక్ష నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఇక వైసీపీ క్యాడర్కి ధైర్యం ఉంటుందా ముందుకు వెళ్ళడానికి, ఉద్యమించడానికి? నిస్సందేహంగా మిథున్ రెడ్డి గారి అరెస్ట్, ఇప్పుడు ప్రతి అరెస్టుకు వైసీపీ నుంచి రియాక్షన్స్ పెరుగుతుంది. మామూలుగా అరెస్టులు పెరిగేసరికి కొంత వెనక్కి తగ్గడం లేదా భయపడడం జరుగుతుంది. మీకు అరెస్టుల పరిణామ క్రమం చూడండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకుంటాను ఫస్ట్ టైం చంద్రగిరి నియోజకవర్గంలో అక్కడక్కడ కొన్ని చోట్ల నిరసన యాక్టివిటీ జరిగింది. ఒక అరెస్ట్కి వ్యతిరేకంగా నిరసన యాక్టివిటీ చెవిరెడ్డి గారితో కొంత స్టార్ట్ అయింది. అంతకుముందు కొన్ని అక్కడక్కడ కొన్ని జరిగినాయి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారితో ఏకంగా రాజమండ్రి సెంట్రల్ జైలు కాడ ఆందోళన, ఇక్కడ జరిగే మొన్న విచారణ దగ్గర ఆందోళన, వేలాది మంది కదిలి రావడం, సహజంగా వాళ్ళు ప్రజానాయకులుగా ప్రజల్లో పట్టున్న వాళ్ళే. మన చిత్తూరు జిల్లాలో ఆందోళన చూసినప్పుడు పెరుగుతుంది కదా, ప్రొటెస్ట్ పెరుగుతుంది అంటే ఇంకా తెగింపు కూడా వస్తుంది. నాకున్న అవగాహన మేరకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేంతవరకు తెలుగుదేశం శ్రేణులు కొంచెం భయంగా గెలుస్తామా వాడతామా అనే భావన ఉండేది. ఒకసారి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడంతో గెలిచిపోతామని అభిప్రాయానికి వచ్చారని నేను అన్నాను. కానీ ఒక నిర్ణయానికి ఏమొచ్చారంటే బిగ్ బాస్ని టచ్ చేసిన తర్వాత తాడోపేడో తేల్చుకోకపోతే ఇంకా మనం బతకగలమా, రాజకీయంగా నిలబడగలమా అనే తెగింపు వచ్చేసింది. విపరీతమైన భయం పెరిగేసరికి తెగువ కూడా వచ్చేస్తుంది. పారిపోవడం, విపరీతమైన భయాలు వచ్చినప్పుడు పారిపోవడం ఎంత సహజమో ఇంక చూసుకుందాం, ఇంక తాడోపేడో తేల్చుకుందాం అనే తెగింపు కూడా వస్తుంది. ఈ రెండు చూసినప్పుడు ఇప్పుడు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ కొంచెం పెరిగింది నిరసన. రెండు పైపించి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ శ్రేణులు వాళ్ళని అభిమానించారు. అప్పుడప్పుడు ఫంక్షన్లో వాటిలో కలుస్తుంటాం కదా, ఆ కలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు తెగువ కనిపిస్తూ ఉంది. నేను ఒక ఫంక్షన్ పోయినప్పుడు, ఒక గృహప్రవేశానికి లాంటిది వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న వాళ్ళు మాట్లాడేదంటే, ఎలా ఉంది ఇట్లా అరెస్టులు చేస్తున్నారు, చివరికి మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా, రేపు జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఏముంది, జగన్ గారి జోలికి వస్తే ఇంకా జైలు బరువు పిలిపిస్తాము అంటే సాధారణ అభిమానులు జైలు బరువు అందరినీ ఎంతమంది అరెస్ట్ చేస్తారో చేసుకొని ఈ ద్వారా వచ్చేస్తాం, ఇంకా జగన్ గారు టచ్ చేస్తే ఇంకా జైలు బరువునే అనే పదం వాళ్ళు ఎంత పోతారు ఆడొచ్చిన వాళ్ళు అనేది నేను చెప్పను, మన అంచనా కూడా వేయలేము. కానీ ఆ తెగు కనిపిస్తూ ఉంది. కాబట్టి జగన్ గారిని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఇంకో దాన్ని పెరుగుతుంది తప్ప తగ్గద్దు, తెగు వస్తుంది. రెండోది సాయి గారి క్యాస్ట్ లేకపోతే కాంగ్రెస్ కల్చర్ చూసినప్పుడు మనకు అదేమి వెనక్కి తగ్గే నేచర్ ఆఫ్ క్యారెక్టర్ కాదు, అది అడోటి కనిపిస్తూ ఉంది. రెండో పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు నేను అనుకుంటున్నాను ఏదైనా యాజ్ వెల్ యాజ్ ఎర్లీ ఇట్లాంటి ఒక చర్చ నడుస్తుంది కాబట్టి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్రోగ్రాంకి అయితే పిలిపిస్తాడు. అంటే ఇప్పుడు
నాకు తెలిసి ఇంటింటికి వాళ్ళు పోతున్నారు, వాళ్ళే 2 రోజులు పోయి వచ్చేయారు, వీళ్ళు మాత్రం రెగ్యులర్గా పోతున్నారు గడప గడపకు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, రీకాల్ మేనిఫెస్టో అనేది పేరుతో వెళ్తున్నారు కదా, అదేమీ ఆగట్లేదు. అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలు జరుగుతూనే ఉంది. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత జరగడమే కాకుండా అక్కడి నుంచి ఖండనలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు చాలా త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ప్రజా పోరాటానికో, ఒక పర్యటనకో, లేకపోతే బహుశా గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు. రెండింటికి కలిసి వస్తుంది, నెల్లూరుకి మొన్న వాయిదా పడింది కాబట్టి. ఒక బిగ్ ప్రోగ్రామ్కి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిలో పిలిపిస్తాడని అయితే నేను అనుకుంటాను. జగన్ ఒకవేళ జగన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇంకా పార్టీ నడిపించేది ఎవరు? ఇది ఒక విచిత్రమైన ప్రశ్న. ఎందుకంటే అందులో జగన్ గారి విషయంలో అది రాకూడదు, ఆ చర్చ నడుస్తుంది. ఎందుకంటే రెండు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు అయినప్పుడు చెల్లెలు ఉన్నారు, తల్లి ఉన్నారు, అప్పుడు ప్రారంభం ఇవన్నీ ఉండొచ్చు. బట్ ఆ రోజు జీరోతో ప్రారంభమైనప్పుడు 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఆయన జైల్లో ఉండి పార్టీని నడిపిన తీరు మనం చూసాం. రెండోది, అప్పుడు ఒక మాట అనొచ్చు, చెల్లి ఉంది, తల్లి ఉంది, ఈ రోజు ఎవరున్నారు, వస్తే భారతి గారు రావాలి కదా. నేను అనుకుంటుంది భారతి గారు కూడా రారు. ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేసిన భారతి కూడా రారు. భారతి కూడా రారు 3 నెలలు 2 నెలలు 3 నెలలు పెడతారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కూడా మొదటి ఛార్జ్ షీట్ వేసేసారు. అనుబంధ ఛార్జ్ షీట్లు ఎందుకు వేశారంటే బహుశా ఛార్జ్ షీట్ ఒకసారి ఫైల్ అయిన తర్వాత బెయిల్ కొంత వెసులుబాటు వస్తుంది. ఆల్రెడీ లోపల ఉన్నవాళ్ళు ధనంజయ రెడ్డి గారు, చెవిరెడ్డి గారు, బెయిల్కి వెసులుబాటు వస్తుంది కాబట్టి 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి, టెక్నికల్ గా వేస్తారు. అనుబంధ ఛార్జ్ షీట్లు వేయడం ద్వారా బెయిల్ ని అబ్జెక్షన్ చెప్పడానికి ఒక అవకాశంగా తీసుకునే ముందుకెళ్తారా అని ఒక ఆలోచన కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ కూడా అనుబంధ ఛార్జ్ షీట్ వరకు వచ్చారంటే ఎక్కువ కాలం జగన్ గారిని పెట్టడానికి అవకాశం ఉండదు, ఒకవేళ వీర అనుకున్నట్టు అరెస్ట్ చేసినా కూడా. కాబట్టి 90 రోజులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే 100 రోజులు పెడతారా, హైయెస్ట్ అనుకుంటే అంతకుమించి పెట్టలేరు. అలా పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని 2 కారణాలు ఇచ్చి, ఒకటి నిలబెడతారు, ఇంకా ముందుకెళ్తారు. భారతి గారు కూడా వస్తారు రాజకీయాలకు నేరుగా ఆయన తరపున. అప్పుడు తల్లి గారు ఎలా ప్రోత్సహించారో అట్లాంటి పాత్ర భారతి గారు పోషించాల్సిన అవసరం కూడా ఉంటుందని అనుకోండి. ఆ పని ఆమె చేసుకోబోతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు 16 నెలలు వాళ్ళిద్దరు ఉన్నారు. ఈ తర్వాత కాలంలో ఎన్ని మార్పులు, ఆ తర్వాత విభజనకరంగా వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీకి నిలబడింది, తర్వాత అధికారంలో సూపర్ గా 151 సీట్లు, మళ్ళీ ఓడిపోయిండొచ్చు, 40 సీట్లు తీసుకున్నారు. ఓడిపోయిన ఈ క్రైసిస్ లో కూడా 1 year పాటు ఎదురెదిన తీరు, నిలబడిన పద్ధతి, స్ట్రగుల్ చేసిన ర్యాలీలు, అసలు ఇంత ఘోరంగా ఓడిపోయిన పార్టీ 1 year లోనే ఇన్ని పోరాటాలు చేయడం అనేది మనం ఊహించలేం. గడప అయితే అది ఆశ్చర్యకరం వేస్తుంది. మంచి చెడ్డలు పక్కన పెడదాం. ఇవన్నీ నేను అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రేపు అరెస్ట్ చేసి జైల్లో పెడితే వచ్చే పరిస్థితి కన్నా ఈ 1 year లో జగన్ గారు ఎదుర్కొన్న క్రైసిస్ ఇంకా పెద్దదంటాను నేను. పెద్ద ఓటమి. ఇప్పుడన్నా మళ్ళీ గత 6-7 నెలలుగా ఈ వాళ్ళకు అనుకూలంగా మీడియా, కొంతమంది విపరీత పోకళ్ళు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి, బాండ్ పేపర్ అడుగుతున్నారు అని ఒక రకంగా ఇండైరెక్ట్ గా జగన్ వస్తాడేమో అన్న మెసేజ్ వచ్చేసింది. ఇప్పటికీ వస్తాడో రాడో వేరే సంగతి. కానీ గెలిచినప్పుడు ఇంకా వైసీపీ భవిష్యత్తు ఏంది, ఓడిపోయినప్పుడు 2024లో అనేటప్పుడు 1 year పెద్ద క్రైసిస్ కదా. ఆ క్రైసిస్ ఇంత విజయవంతంగా ఆ పార్టీ ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు ఎదుర్కోలేదా, ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అయితే మీరు అనొచ్చు. అప్పుడు బయట ఉన్నాడు కదా జగన్, ఇప్పుడు లోపలికి వెళ్తాడు కదా. నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళితే ఒక 3 నెలలు ఉండాలనుకుందాం, లేకపోతే 100 రోజులు ఉంటారనుకుందాం. ఈ 3 నెలలు ఉన్నప్పుడు పనే ఉంది వైసీపీకి. సాయి గారు ఇప్పుడన్నా కనీసం పోరాటాలు అవి చేయాలి. జగన్ గారు జైలుకి వెళ్తే ఇంక పనే ఉంది. ప్రతిరోజు ములాఖత్తు, రామకృష్ణారెడ్డి గారు లేకపోతే సతీష్ రెడ్డి గారు, ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు వెళ్తారు, లేకపోతే కుటుంబ సభ్యులు కూడా ఒక రోజు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏంటి పరిస్థితి, జగన్ గారిని కలిసాం, బయట వస్తారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, జగన్ గారిని ఈ విషయం మీద మాట్లాడడం, రైతుల సమస్యలు, పొగాకు రైతుల సమస్యలు చెప్పాం, చాలా ఆవేదన చెందాడు, నేను ఉంటే వెళ్ళుండేవాడిని, మీరే వెళ్ళమని అన్నాడు, సంఘీభావం చెప్పమన్నాడు అంటారు. కాబట్టి ఇదే కదా జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేంత వరకు జైల్లో జగన్ గారు పరామర్శలు, ఇక్కడ జిల్లాలో అన్ని చోట్ల దేవుణ్ణో పూజలు చేసుకోనో యాక్టివిటీ చేసుకుంటాను, జగన్ గారు బయట రావాలని కోరుకుంటారు. ఇది సులభమైన కార్యక్రమం కదా. ఇప్పుడు జగన్ గారు బయట ఉండి యాక్టివిటీ చేయాలంటే వేలాది మంది సమీకరణ, పోరాటాలు ఇవన్నీ జరగాలి. అసలు జైలుకి వెళ్తే ఇంకా కార్యక్రమాలు అయిపోతాయి కదా ఆయన బయట వచ్చేంత వరకు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం పెద్ద సమస్య. ఇంత ఎస్టాబ్లిష్డ్ పార్టీ. రెండోది, ఎప్పుడు ప్రమాదం అవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాయి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ ఎవరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నాయకత్వం వహించాడు. నేను 29 గురించి మాట్లాడతాను, లాంగ్ రన్ గురించి నేను బోధించుకోవాలి. ఈ 23, 29 ఎన్నికల నాటికి మనకు 3 పర్సనాలిటీ కనిపిస్తారు. చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒక కూటమిలో ఉన్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుకుంటే సరే, ఎన్ని రోజులు ఉంటాడు పక్కన పెడదాం, 29 వరకు అయితే కలిసి ఉంటారు అనుకుంటున్నాం. వాళ్ళు ఇద్దరు ఆడ కూటమిలో ఉన్నారు. ఇంకా ఆ కూటమి మీద ఏ వ్యతిరేకత వచ్చినా జగన్ గారి ఖాతాలో పడాల్సిందే కదా, ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కదా.
కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి. ఆ రోజు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్, ఆ రోజు టిఆర్ఎస్, తెలుగుదేశం, జనసేన అప్పుడు లేదా, ఈ 3 పార్టీలు ప్రధానంగా ఉంటూ దాదాపు 3 పార్టీలు ఇండైరెక్ట్ గా జగన్కి వ్యతిరేకమే, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అప్పుడే పార్టీని ఆయన నిలబెట్టగలిగింది. ఈరోజు స్ట్రైట్ అవే జనసేన అండ్ చంద్రబాబు గారు ఒకవైపు, దానికి ఆపోజిట్ గ్రూప్ అంతా జగన్ వైపు, ఇష్టాలతో సంబంధం లేకుండా రావాల్సినటువంటి ఒక క్లియర్ పొలిటిక్స్ ఉన్నప్పుడు జగన్ గారు అరెస్ట్ అయితే ఏమవుతుంది? ఏమీ కాదు, నడుస్తుంది. కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది, పార్టీ నడపడం, కొంచెం ఏమవుతుందని భయం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ మరింత రెట్టించిన ఉత్సాహంతో ఆ పార్టీ పనిచేయడానికి తప్ప అరెస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఆపేస్తారు, ఆ పార్టీని డిస్టర్బ్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఈ జగన్ని అరెస్ట్ చేసేస్తే కిందున్న క్యాడర్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం సులభం కదా, అరెస్టులు కేసులు ఎట్లాగో ఇప్పటికే పెడుతున్నారు కదా. అండ్ నేచురల్గా ఈ క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే బాస్ని నెంబర్ 1 పర్సన్ అరెస్ట్ చేసేస్తే అందులో ఎన్నికలు కూడా ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి అంతకాలం పార్టీని ఎట్లా నడపాలనేది. నేను రాజకీయాలు పరిశీలించినందుకు అపోజిషన్ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటుంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరు అపోజిషన్. ఆ అపోజిషన్కి ఒక రూపం పార్టీ. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు రూపం ప్రతిపక్షానికి, కూటమికి అపోజిషన్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాడు, పార్టీ శ్రేణులందరూ మౌనంగా ఉంటారు, అప్పుడైనా అపోజిషన్ ఎవరు? ఖచ్చితంగా సిపిఎంకి ఆసక్తి లేదు, ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కి అసలు అంగీకరించదు. ఎందుకంటే శర్మిలా గారు లేస్తే జగన్ తిడుతున్నారు కాబట్టి ఆమన్నా శుద్ధంగా పార్టీ నడిపి రాసేడు వారసులుగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఫైటింగ్ ఇచ్చి ఉంటే ఆమె ఆల్టర్నేటివ్ అవుతుందని కానీ కొంచెం ఆలోచించడానికి ఉండేది. ఆమె ఇంకా ఆ ముద్ర వేసుకుంది. ఈ జాలన్నట్టు ఆయన ఠాకూర్ ఎవరు వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ కాలేదు, ఇంకెవరు ఉన్నారు అంటే అపోజిషన్ గ్రూప్కి, అపోజిషన్ భావానికి ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ భావానికి ప్రతిబింబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒకవేళ డిస్టర్బ్ అయిపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి? ఇంకొక పార్టీ వస్తే తప్ప. జగన్ గారు కొన్ని రోజులు పనిచేయడు, పనుకుంటారు పార్టీ సభ్యులు, శ్రేణులు యాక్టివిటీ చేయరు. ఆ అపోజిషన్ భావజాలం ప్రజల నుంచి ఎవడు తగ్గించలేదు, అది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఆ భావజాలానికి జగన్ గారు మళ్ళీ 6 నెలల తర్వాత కోలుకుంటారు, ముందుకు వస్తారు. ఎందుకంటే క్లియర్ వేకెన్సీ ఉంది అపోజిషన్. ఒకవేళ బీజేపీ, జనసేన ప్రయోగాలు చేస్తాయనుకుంటే అప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ అయిపోతే ఈయన సైలెంట్ అయిపోయి పార్టీ శ్రేణులు గుంబనంగా కొంతకాలం వెయిట్ చేద్దాం, ఒక 6 నెలలు ఇంట్లో పనుకుందాం, కాలం కలిసి వస్తే మనం చూద్దాం అని చేతులు ఎత్తేసి అనుకుందాం. అప్పుడు గ్యాప్ ఎవరు ఫిల్అప్ చేస్తారు? క్లియర్ గ్యాప్ కనిపిస్తూ ఉంది. అప్పుడు ఎవరు రానప్పుడు ఈయనే ఉంటాడు కదా. ఒకవేళ జనసేన బీజేపీ వస్తుందా? వస్తే ఇప్పుడే రావాలి బయటికి. జగన్ అరెస్ట్ చేసి రారు కదా, వస్తే ఇంక వాళ్ళు నిలబడగలరా తెలుగుదేశం పార్టీ? అంటే ఈ మల్టిపుల్ రీజన్స్ ఇచ్చా అరెస్ట్ ద్వారా కొంత ఇన్కన్వీనియన్స్, కొంత అలజడి పార్టీలో ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం విపరీతంగా చైతన్యం వచ్చి భయం నుంచి ఈసారి తాడో పేడో తేల్చుకోవాలనే ఒక పెద్ద బలమైన గ్రూప్ అనేది వైసీపీకి ఉంది. తెలుగుదేశానికి గడు ఉంది, ఆ మాటకు వస్తే జనసేనకు గడు ఉంది. కానీ జనసేనకు ఒక గ్రూప్ ఉంది, వెనకాల మిగతా గ్రూపులు లేవు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కులం, దానితో పాటు దళిత సెక్షన్స్, మైనారిటీలు అందరూ బాగా బలంగా ఉన్నారు కదా. కాబట్టి అరెస్టుల ద్వారా ఇన్కన్వీనియన్స్ తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ డిస్టర్బెన్స్ రాదు. ఒకవేళ ఇన్కన్వీనియన్స్ వచ్చి డిస్టర్బెన్స్ వచ్చినా అది కొంతకాలం అలజడిగా ఉంటుంది. ఇంకో ఆల్టర్నేటివ్ అపోజిషన్కి లేదు కాబట్టి ఆటోమేటిక్గా జగన్ గారే మళ్ళీ కోలుకోకుండా పోయేది ఉండదు. ఒకవేళ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ తిరిగి జగన్ గారు ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఉండదు. అంటే సిబిఐ, ఈడీ ఇన్వాల్వ్ చెయ్యరా? చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. బట్ చేస్తే ఏమవుతుంది, ఇంకో ఎక్కువ కాలం ఉంటారనేది అంతే కదా. అది అరవింద్ కేజ్రీవాల్ లాగా ఏమైనా ఎక్కువ రోజులు పెడతారా అని నేను మొదటి నుంచి భారతి గారు రావాల్సిన అవసరం ఉండదు అని నమ్ముతున్నాను. మీరు అన్నట్టు ఆ పరిస్థితే వస్తే, ఏది అరవింద్ కేజ్రీవాల్ గారు లాగా 2029 ఎన్నికల నాటి వరకు పెట్టేశారు అని అనుకుందాం. ఎన్నికల ముందు ఆయన వచ్చాడు బయట, అది వేరే సంగతి. ఎన్నికల వరకు ఇంకా అంటే భారత చట్టసభలన్నీ పోవాల్సిందే. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఏం జరిగిందో నాకు కరెక్టే తెలియదు. కానీ జగన్ గారి కేసులో ఇప్పుడు వస్తున్నటువంటి ఛార్జ్ షీట్లు ఇవన్నీ చూస్తే మా ఇష్టం, ఇప్పుడు 16 నెలలు అట్ట చేశారు. అట్ట చేస్తే అధికార పార్టీ ఎందుకు పని రాకుండా పోతుంది? వీళ్ళు కాకుండా బీజేపీ కూడా పోతారు. ఇన్నన్నీ వస్తాయి. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు ఆ రోజు అట్లాంటి పరిస్థితి రావడానికి 2 కారణాలు. జగన్మోహన్ గారిని 16 నెలలు జైల్లో పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం అన్ని దుర్వినియోగం చేసింది, అన్ని విధాల తప్పులు చేసేసింది. అప్పుడు కేంద్రం, రాష్ట్రం ఒకటే. కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, శత్రుత్వం. ఎట్లా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని పురిటిలోనే ఫినిష్ చేసేవాలి అని కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రం కాంగ్రెస్. దీనికి ప్రతిపక్షం సహకరించింది. జగన్ ఫినిష్ అయిపోతే మనం చూసుకుందామని. ఆ రకంగా తెలుగుదేశం సహకరించింది, బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నింది, కాంగ్రెస్ పార్టీ ఏకోన్ముఖంగా ఫైట్ చేసింది. ఈ రోజు తెలుగుదేశం మినహాయించి
బీజేపీ అంత శత్రుత్వం ఎందుకు పెట్టుకుంటుంది అనేది ఫస్ట్ పాయింట్. ఒకవేళ పెట్టుకొని వీళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయారు అనుకుందాం, అప్పుడు జగన్కి వ్యతిరేకులు అవుతారు తప్ప ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలరు అయితే కాలరు కదా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకులు అయితే కాలరు కదా. అంటే కూటమిలో భాగస్వామి అయితే కాంగ్రెస్ పడిన శిక్ష వీళ్ళు కూడా పడుతుంది బీజేపీ వాళ్ళకి. ఇది మొదటి అంశం. రెండోది, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అంటే 4 ఏళ్ళు జగన్ గారిని జైల్లో పెట్టేస్తే, బయటకు రాకుండా చేసేస్తే, భారతి గారు వస్తే ఏమవుతుంది? భారీ కదా. రెండోది, ఆమె అసమర్థురాలేం కాదు కదా, చాలా ఎఫెక్టివ్. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మొండిగా నడపగలదు పార్టీని. తెలివైన వ్యక్తి, తెలుగులో మాట్లాడితే పక్కా బ్రాహ్మణ స్వచ్ఛమైన రాయలసీమ యాస, ఇంగ్లీష్లో మాట్లాడితే అమెరికా ఇంగ్లీషు, అంత అంత పరిణితి చెందిన నాయకురాలు భారతి గారు. రెండోది, భారతి గారు కాలంలో ఈ మధ్య జరుగుతున్న దాడి, ఆమె మీద వ్యక్తిగత హననం చేస్తూ ఇంకొక లేడీ అయితే ఎక్కడో ఒకసారి బరస్ట్ అయింది. అసలు ఆమె బరస్టే కాదు, ఆమె ఇంటర్వ్యూలో కూడా 1-2 సందర్భాల్లో మనమేంటో మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి, మన దాడిలో మనం పోతా ఉండాలి అనే నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి. ఆమె వచ్చి వీధిలోకి నిలబడితే, భర్తను లోపల పెట్టి భార్య వచ్చి వీధిలోకి నిలబడితే ఏమవుతుంది? మొత్తం పోతారు ఎవరైతే దీనిలో భాగస్వాములు అందరూ. కాబట్టి అలాంటి సాహసం చేస్తారనుకోవట్లేదు. చేసినా కూడా కష్టపడతారు తప్ప పార్టీని వదిలేసిపోయే పరిస్థితి. నేను 3 నెలలు 4 నెలలు అయితేనే ఈ సమస్య. సుదీర్ఘకాలం కేజ్రీవాల్ లాగా పెట్టేస్తారనుకుంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు భారతి గారు వాళ్ళు ఇన్వాల్వ్ కాక తప్పదు. ఇన్వాల్వ్ అయితే అది మరింత యాక్టివ్గా పార్టీ నడుస్తుంది తప్ప భయపడతారని నేను అనుకోవట్లేదు. అంటే పబ్లిక్లో సాధారణంగా ఇప్పుడు జైల్లో ఉంటే ఇక వాళ్ళ క్రెడెన్షియల్స్ దెబ్బతింటాయి. ఇందాక మీరు అన్నట్టు వాళ్ళ ఇప్పుడు కవితది అరెస్ట్ చేయలేదు, కానీ మీరు అన్నట్టు పార్లమెంట్ ఎలక్షన్స్కి అది పనిచేసింది. అసలు 0కి వచ్చేసింది బీఆర్ఎస్. ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్కి 39 స్థానాలు వచ్చింది కాస్త అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాక అరెస్ట్ చేశారు కవితని. పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి 0కి వచ్చేసింది బీఆర్ఎస్. అటు పక్కన ఢిల్లీలో కేజ్రీవాల్ పరిస్థితి అయిపోయింది. అంటే అధికారంలో ఉన్నోళ్ళు దెబ్బతిన్నారు. సరే, ఈయన ప్రతిపక్షం నుంచి అధికారంలోకి రావాలనుకున్నప్పుడు అలాంటి వ్యక్తి మీద లెక్కర్ ఆరోపణ అంటే ఎలా గెలిపిస్తారు పబ్లిక్? మామూలుగా తెలుగుదేశం శ్రేణుల్లో వినిపిస్తున్న మాట కూడా ఇదే. మిగతా కేసులు వేరు, లెక్కర్ అనేది ఒక అనైతికం కాబట్టి ఆ అనైతిక కేసులు అరెస్ట్ కావడం, దాంట్లో వీళ్ళు కూడా ఏదో చేయకూడదు చేసినారనే మెసేజ్ ప్రజల్లో క్యారెక్టర్ని దెబ్బతీస్తుంది, అనైతిక నాయకుడిగా ఉద్రేస్తుంది అనే చర్చ ఒకటి నడుస్తుంది. దీనికి 2 రీజన్లు మినహాయింపుగా నేను చూస్తాను. ఒకటి, మీరు ప్రస్తావించినట్టు కవిత గారి ఎపిసోడ్ చూసుకున్నప్పుడు మీరు అన్నట్టు అసెంబ్లీలో అప్పటికే ఓడిపోయారు, అయితే పార్లమెంటు లాగా 0 రాలేదు కదా. నా పాయింట్, తెలంగాణలో ఇంకొంచెం ముందుకెళ్ళండి, అదే బీఆర్ఎస్ అనుభవం తీసుకోండి. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ గెలిచింది. ఎన్ని సీట్లు సాయి గారు? 69 ఏదో అనుకుంటాను, జస్ట్ 64. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ బలపడిన తీరు, కాంగ్రెస్ బలహీనపడిన తీరు చూడండి. అంటే పవర్లోకి వచ్చిన తర్వాత పవర్లో ఉన్న పార్టీ కొంచెం పుంజుకుంటుంది స్టార్టింగ్లో. అట్ ద సేమ్ టైం ఓడిపోయిన పార్టీ మరింత డిమోరల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ బహుముఖ పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం, ఇది బీజేపీ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్ట్రైట్ అవే అపోజిషన్ గ్రూప్. ఓడిపోయిన నేపథ్యంలోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపితే 1,85,00,000 82 లక్షల ఓట్లు వస్తే, ఒక సింగిల్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు 1,32,00,000 వచ్చాయి. బహుశా వైసీపీ 24లో ఎదుర్కొన్నంత ప్రతికూలత ఇంటా బయట, ఇంట్లో పార్టీ శ్రేణులతో సహా, అట్లాంటి సందర్భంలోనే వాళ్ళు ఢీకుని 1,32,00,000 వచ్చాయి. యాజ్ అ సింగిల్ ఇండివిజువల్ లెక్కలు వేసుకుంటే ఈయన నెంబర్ 1 కనిపిస్తాడు మనకు. అట్లాంటి ఒక బలమైన పర్సన్గా ఈయన ఉన్నాడు అంశం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నాటికి 0 వచ్చిందంటే అది పరిణామక్రమం. ఓటమి, ఆ తర్వాత మరింత పతనమైంది. బీజేపీ అక్కడ పుంజుకునింది. అట్లాంటి ఇక్కడ వారు పతనం అయితే సగం కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి వచ్చినాయి కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వ్యతిరేక కోపం సగం ఓట్లు రావాలంటే ఎవరికి రావాలి? మళ్ళీ జగనే కనిపిస్తాడు. ఇంకా సిపిఎం కాంగ్రెస్కి రాదన్న విషయం మనకు కనబడుతుంది. ఇది ఒక పాయింట్. రెండోది, ఒక్కొక్కరు ఒక సింబాలిక్. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి దేనికి సింబాలిక్? ఒక అవినీతి వ్యతిరేక పోరాటానికి రిప్రజెంటేటివ్. ఆయనకున్న ఇమేజే అవినీతికి వ్యతిరేకంగా జరిగినట్టు ఒక ఉజ్వల పోరాటానికి వచ్చినటువంటి ఒక పార్టీ పుట్టుక పెరుగుదల. కాబట్టి అట్లాంటి వ్యక్తి మీద ఆ ముద్ర పడినప్పుడు ఏమో ఈయన ఎట్లా అయ్యాడా అనే ఒక మెసేజ్ పోయింటే ఉండవచ్చు. అప్పటికే ఆయన 10 ఏళ్ళ దాకా అధికారంలో ఉంటే ఆ వ్యతిరేకత కూడింది. జగన్ సాధారణ వ్యతిరేకత, దాంతోపాటు ఈయనకు పార్టీ పుట్టుకే అవినీతి వ్యతిరేక ఉజ్వల పోరాటం నుంచి పుట్టుక పార్టీ. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక పెరుగుదల ఒక ఎమోషనల్. రాజశేఖర రెడ్డి వారసత్వం, మొండిగా గట్టిగా నిలబడతాడు. 2 తెలుగుదేశానికి ఏకైక ప్రతినిధి, ఏకైక ఆపోజిట్ గ్రూప్. కాబట్టి ఈ రెండిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 16 నెలల కేసు కూడా అవినీతి ఆరోపణల కేసే. సిబిఐ కేసులు అంతా కూడా తండ్రి కొన్ని కంపెనీలకి లబ్ధి చేకూర్చాడు, ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టారు, అది కూడా అవినీతి వ్యతిరేక కేసే.
అవినీతిలో ఇంకా సారా అవినీతికి ఒక రకంగా మామూలుకి వ్యతిరేకంగా అంత బైఫర్కేషన్ చేసి ఇంత పరిస్థితిలో ప్రజలు ఉంటారని నేను అనుకోను. కాబట్టి ఆ మటుకు చంద్రబాబు నాయుడు గారు కూడా సారా కేసులో కాకపోవచ్చు స్కిల్ డెవలప్మెంట్ పర్వాలేదు, మిగతా కేసుల్లో తప్పేం లేదు, కానీ కారా కేసు మాత్రం భిన్నంగా సమాజం చూస్తుందని నేనైతే అనుకోవట్లేదు. అరవింద్ కేజ్రీవాల్ వరకు 1% చూస్తుండొచ్చు, ఎందుకంటే ఆయన వచ్చిన నేపథ్యం అలాంటిది. ఇక్కడ జగన్ గారు ఒక ఎమోషనల్ గా రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా, రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు అంటే నమ్మకం, సంక్షేమం రెండు తెలుగుదేశానికి ఎదురుది నిలబడగన హీరోగా నిలబడ్డాడు. ఈ రోజు కూడా రాజశేఖర వారసత్వం అయిందే, రెండో తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్ గ్రూప్ ఏకై గ్రూప్ ఆయనే. కాబట్టి ఆ లాజిక్ ఇక్కడ జగన్ గారికి పని చేయదని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ మీద షర్మిల ఏం స్పందించలేదు, కానీ జగన్ని అరెస్ట్ చేయాలన్నటువంటి పాయింట్ మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఇప్పటిదాకా జరిగిన ప్రచారం లేదా సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓ రకంగా జగన్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంది, జగన్ని క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు ఇంకా బీజేపీకి సపోర్ట్గా ఉంటాం, మనం కాంగ్రెస్ పక్షానికి చేరిపోతే పోతున్నా, ఎన్డీఏ కూటమిలో చేరిపోతే సరిపోతుందని. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఈ యాక్టివిటీని ఎలా చూడాలి అంటే అటు పోనీయకుండా అటు రానియకుండా ఆపుతున్నారనుకోవాలా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన ఎత్తున తాను చెత్తేసుకోవడం ఆ పార్టీకి మహాసరదా. అంటే కాంగ్రెస్ చేసిన ఆరోపణ తప్పుల గురించి నేను మాట్లాడట్లేదు. పాయింట్ ఏంటంటే ఏంటి లాజిక్ వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హర్యానా ఎన్నికల్లో ఒక రకంగా మీకు సపోర్ట్గా నిలబడ్డాడు, బీజేపీని అందరినీ కార్నర్ చేస్తూ ఎన్నికల ఈవీఎంలకు సంబంధించి. రేపు బీహార్ విషయంలో కూడా ఈ టోన్ వినిపిస్తాడు. కాబట్టి ఇట్లాంటి వాతావరణం వస్తున్న ఈ దశలో యాంటీ గ్రూప్ తమిళనాడులో పెట్టిన దాంట్లో సంఘీభావంగా లెటర్ రాసినాడు. ఇట్లాంటి దశలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కామెంట్ చేయడం ద్వారా ఇప్పుడు నిన్నటి వరకు అయితే శర్మిల గారి విషయంలో వదిలేశారు, ఈయన ఎప్పుడు తీసేస్తారేమో, కాంగ్రెస్ భిన్నంగా పోతా ఉంది, ఏదో తెలుగుదేశం పోల్లో ఉంది అనుకున్నారు. మనం మాట్లాడితే ఆ విలువ రాదని ఆయనతో మాట్లాడించినారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వర్గం మాట్లాడింది కాబట్టి జగన్ని ప్రేమించే వాళ్ళు, రాజశేఖర రెడ్డి ప్రేమించే వాళ్ళు కాంగ్రెస్ని వ్యతిరేకిస్తారు కదా. దానికి లాభమా? తెలంగాణ కాంగ్రెస్ దమ్ముడి ప్రయోజనం ఉంటుందా? 1000-2000 ఓట్ల పక్కన పెడదాం, ఆ మేరకు తెలంగాణలో కూడా కాంగ్రెస్కి నష్టమే కదా. కాబట్టి ఈ ప్రకటన చేయడం ద్వారా జగన్ పని ఈజీ అయిపోయింది. మీరు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఇంక్లూడింగ్ జగన్ గారితో సహా. ఒక చర్చ ఉంది కాంగ్రెస్ ఈ వైసీపీ శ్రేణుల్లో. మన ఎంతైనా మాతృ సమస్య కదా, పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ బీజేపీ వాళ్ళు ఏమో మనతో ఉన్నట్టే ఉంటారు, మనతో అనేక బిల్లులు సపోర్ట్ చేయించుకున్నారు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నారు, Z+ కేటగిరీలు ఏమి Z+ కేటగిరీ భద్రత సంబంధించి ఏంది వాళ్ళతో పంచాయతీ అనే చర్చ అయితే శ్రేణులో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇష్టం లేదు, ఎందుకంటే కాంగ్రెస్తో కలవడం అంటే కొంత ఇన్కన్వీనియన్స్, ఎందుకంటే మళ్ళీ ఆ పార్టీ బాధపడితే అంతో ఇంత వీళ్ళకే నష్టం. కాబట్టి ఇట్లాంటి దశలో ఎట్లా ఎదుర్కోవాలా, కాంగ్రెస్ పార్టీ చేరకుండా ఇండిపెండెంట్గా వాళ్ళకి దూరంగా వీళ్ళకి దూరంగా వ్యూహాత్మకంగా ఆ రోజు చూసుకుందాం ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన అవసరాలు బట్టి అని ఆయన అనుకుంటున్న దశలో కాంగ్రెస్ పార్టీ జగన్ నేతను పాల్గొసింది. ఇప్పుడు ఏ శ్రేణులు అయినా కాంగ్రెస్ వైసీపీ శ్రేణులు కాంగ్రెస్తో మాట్లాడాలంటారా? అనరు, అనేవారు కూడా అనరు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఏమి రాజకీయం చేస్తా ఉందో వాళ్ళకే తెలియదు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ వ్యాఖ్య ద్వారా జగన్మోహన్ రెడ్డి పని కాంగ్రెస్తో టచ్ వినాట్లైనా ఉందాము అని ఆయన నిర్ణయానికి శ్రేణులు ఏకోన్ముఖంగా సపోర్ట్ చేయడానికి ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి కలిసి సాగండి, ఎవరు కలిసి వస్తారండి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరిని అడుగుతారా? కాంగ్రెస్ ఏమి ఇంత గొడవ జరుగుతా అంటే మీరు ఎందుకు స్పందించాలి అడుగుతారా? కాంగ్రెస్ లో ఎందుకు వచ్చింది వాళ్ళకి? వ్యూహాత్మక వైఖరిని తీసుకున్నప్పుడు సిపిఐ సిపిఎం చెవులకు వాళ్ళు ఉన్నటువంటి బీజేపీ అండ్ జనసేన కూడా ఇంత టచ్మినట్లాగా పోతున్నారు. ఇది మీడియాలో డిబేట్లో మాట్లాడేవాళ్ళు తప్ప పెద్ద ఎత్తున ఏం జరగట్లేదు. అట్లాంటి దశలో కాంగ్రెస్ వాళ్ళు నెత్తిన వాళ్ళు చెత్తేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టచ్మినట్లా కాంగ్రెస్ ఉండాలనో దానికి సహాయం చేసినట్టుగానే దాన్ని చూస్తాను నేను. ఫైనల్గా ఒకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భూతమని, ఒక సైకో అని, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నేరస్తుల పార్టీ, హత్యలు చేస్తారు, అరాచకాలు చేస్తారు, ప్రజల్ని చంపేస్తారు. ఇది మౌత్ పబ్లిసిటీ నడుస్తోంది, సోషల్ మీడియా పబ్లిసిటీ నడుస్తోంది. అట్లాగే మెయిన్ మీడియా కూడా డైరెక్ట్గా వైసీపీ ముఠా అన్నటువంటి పేరే ఈనాడు జ్యోతి లాంటి అగ్రశ్రేణి పత్రికలే రాస్తున్నాయి. వాళ్ళ టీవీ ఛానల్స్లో డిబేట్లో అదే నడుస్తోంది. ఇదంతా ఉన్నప్పుడు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు మీద ఒకవేళ వ్యతిరేకత వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంగీకరిస్తారు పబ్లిక్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని మీడియా సంస్థలు 29 ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే ప్రారంభించేశాయి గారు. నేను అనుకుంటుంది 29 ఎన్నికల ప్రచారం ఇదే ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు కొత్తగా ఇంకొన్ని హామీలు ఇచ్చే ప్రసక్తి కూడా ఉండదు. ఇచ్చేమో కానీ నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్, అప్పుడు ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన అమలు చేసిన తీరు, చంద్రబాబు గారు చేయలేడు అని చెప్పడం,
ఇప్పుడు మోసం చేస్తున్నాడని చెప్పే ప్రచారం ఎన్నికల హామీల పేరుతో నడవదు. అలాగని ఏదో అద్భుతాలు చేయడం అనేది జరగని పని, జరిగే పరిస్థితి ఏం కనపట్లేదు. ఈ నేపథ్యంలో ఒక బలమైన వెపన్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండకూడని వ్యక్తి. ఆయన ఉంటే చాలా ప్రమాదం. జగన్ మా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటుంది? 5 ఏళ్ళు మా ముఖం చూసి ఓటేయమని అనగాలి ఎవరైనా. లేకపోతే కొత్తగా వచ్చేన వల్ల ఇదంతా జగన్ గారు ఏం చేశారు, నా ముఖం చూసి ఓటేయండి, మేము కానీ ఓడిపోతే ఈ నష్టపోతానని చెప్పాడు. అది ఎవరైనా చెప్తారు. కానీ చంద్రబాబు గారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా నా ముఖం చూసి ఓటేయడం అనే చర్చ కన్నా ఆయన ముఖం చూసి నాకు ఓటేయను అనే పరిస్థితికి వస్తున్నాడు. ఆయన ఉండకూడని వ్యక్తి అనే చర్చకు వస్తున్నాడు. ఈ పరిస్థితి కొంత నష్టం అంటే ఖచ్చితంగా చర్చనీయాంశం కావచ్చు. అయితే సాయి గారు, వర్తమాన సమాజంలో మీరు మహేష్ బాబు సినిమాలని చూడండి. మహేష్ బాబు సినిమాలో ఏమాత్రం కథనం లేని సినిమా ఏదన్నా ఉందంటే మొత్తం సినిమాలో ఆయన పోకిరి సినిమా అనుకుంటున్నాను. దాంట్లో కథనం ఏముండదు. కానీ అత్యంత సూపర్ హిట్ అయిన మహేష్ బాబు ఇమేజ్ తెచ్చిన విషయం పోకిరే. అంటే పోకిరిలో ఏం కోరుకుంటున్నారు ప్రజలు? మీకు బిగ్ బాస్ హిస్టరీ, బిగ్ బాస్ చూడండి. బిగ్ బాస్లో సక్సెస్ అయిన వాళ్ళు ఏమంటారు, బిగ్ బాస్ విన్నర్స్, వాళ్ళు బిగ్ బాస్లో వ్యవహరించిన తీరు చూడండి. వరుసగా కౌశల్ ఆర్మీ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ వరకు నేను ఎవరి మాట ఎన్ను, నేను అనుకున్నది చేస్తా, నేను చెప్పిందే ఎంట, ఇదే కదా పోకిరి దగ్గర నుంచి. సమాజం పోకిరిని కోరుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్లో ఒక పోకిరి టైపు కాబట్టి ఆయన ఈ తరహా ఆయన వస్తే ఏదో చేసేస్తాడు, ఈయన వస్తే ఏమో చేసేస్తాడు అనేది ఆయనకి ప్లస్ అవుతుంది ఒక దశ దాటిన తర్వాత. ఒకప్పుడు చర్చ అది. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో ఆయన ఇట్లటోళ్ళు ఉండాలండి, కొన్ని సందర్భాలు ఈలే కరెక్ట్ అండి అనే పరిస్థితికి వస్తూ ఉంది కొన్ని విషయాల్లో. కాబట్టి ఈ తరహా ఎపిసోడ్ వాళ్ళు ఎంచుకుంటున్నారు. కానీ సినిమాలు, బిగ్ బాస్లు, పోకిరి సినిమాలు హిట్ అయిన చూసిన తర్వాత ఇది ఒక దశ దాటితే అలాంటి వాళ్ళు కదా ఉండాలనే పరిస్థితి కూడా వస్తుంది. అది కాబట్టి ఇట్లాంటి చర్చతో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేద్దాం అనుకుంటే అది వాళ్ళకి భ్రమే అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. జగన్ని జైలుకి పంపించాలన్నటువంటి ప్రయత్నం అయితే చాలా సీరియస్గా నడుస్తుంది. దానికి తగ్గట్టు చట్ట ప్రకారం అవకాశాలు కూడా పెరిగినాయి. నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఆచరణలో పెట్టే లోపుగా జగన్ని జైల్లో పెట్టడం, అంటే జగన్ని అరెస్ట్ చూపించి ఆ పైన ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి రంగం సిద్ధమవుతుంది అన్నటువంటి ప్రచార నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నటువంటిదే ఇప్పుడు అసలు చర్చ.